మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న బైజూస్ సంస్థతో జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్పోస్ట్లోని బైజూస్ ట్యూషన్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ మనీ లాండరింగ్కు పాల్పడిన బైజూస్తో జగన్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకోవడం దుర్మార్గమన్నారు. గత 3 సంవత్సరాలుగా 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇచ్చారని, అయితే ట్యాబ్లు సరిగా పనిచేయక డౌట్లు క్లారిఫై చేసుకునేందుకు వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. బైజూస్ సంస్థ దివాలా తీసిందని, దానిపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని, అలాంటి సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమని విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. విద్యార్థులకు నష్టం కలిగిస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తోన్న బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. తక్షణమే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో 3,500 కోట్లకు ఒప్పందం చేసుకుంటే ట్యాబ్లకు సంబంధించి దాన్ని విరమించుకోవాలి. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బైజూస్ ట్యూషన్ సెంటర్ని కంపెనీ అన్నట్లు కూడా వాళ్ళకి నిషేధించాలని చెప్పేసి, ఏదైతే దానికి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఈ అకౌంట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు భౌతిక దాడులు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత భౌతిక దాడులు జరగవద్దని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్గా మీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్చేంజ్ జారీ చేస్తూ ఉన్నాం. బైజూస్ సంస్థలపై దాడులు చేయడం స్టేట్ కౌన్సిల్ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కౌన్సిల్ పేరుతో బైజూస్ సంస్థ ద్వారా వికలాంగులకు కూడా కోట్ల అవినీతికి పాల్పడతా ఉంది. ఆల్రెడీ సంస్థ 9,000 కేసులు 9,000 చేస్తుంది. ఈ సంబంధించి స్టేట్ కౌన్సిల్ పిలిపించి దాని ప్రకారం అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో స్టేట్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థ ద్వారా చేస్తున్న అవినీతిని ఖండించండి.